అంటే ఇలాంటి కల్తీ జరిగే అవకాశాలున్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ చెప్పిందని అనలే, కల్తీ జరిగిందని అన్నాడు. తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కల్తీ జరిగిందన్నాడు, లోకేష్ స్పష్టంగా ఉంది అని అన్నాడు ఎన్డీడీబీ రిపోర్ట్లో. వాస్తవంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఏంటి, సస్పెక్టెడ్ అడల్టరీ. అదే మళ్ళీ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే అన్నాడు. సో వాట్ ఈజ్ సస్పెక్టెడ్, గొడ్డు కొవ్వు పంది కొవ్వు సస్పెక్టెడ్. బాత్రూమ్ కెమికల్స్ అయితే అది కూడా లేదు, ఎక్కడ బాత్రూమ్ కెమికల్స్ అని. నాకు ఇప్పటికర్థం బాత్రూంలో మనం ఏ కెమికల్స్ వాడతాం, యాసిడ్స్ వాడతాం. యాసిడ్లతో లడ్డు తయారు చేస్తే మనుషులు బతుకుతారా? కానీ ఈ మాట అన్న తర్వాత వెంటనే హోమ్ మినిస్టర్ మరింత స్ఫూర్తి పొంది ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల వెంటనే ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి లడ్డు తింటే అన్నారు. ఇంతకన్నా ఆవేదన ఏంటంటే తిరుమల లడ్డు తిని ఎన్ని రకాల ఆరోగ్య కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఎక్కడన్నా మీరు గూగుల్లో కొట్టండి, హెల్త్ పీపుల్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ఈటింగ్ తిరుమల లడ్డును కొట్టండి, ఎక్కడ వస్తాయో కేసులు చూపెట్టాలి కదా. హోమ్ మినిస్టర్ ఒక మాట అన్నప్పుడు దేవదేవుని ప్రసాదం తింటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. అంతదాకా మనం విన్నది ఏంటి, లడ్డు తొందరగా చెడిపోతుంది, విడిపోతుంది, ఇంటి దాకా రావడం లేదు. ఇవన్నీ నా క్వాలిటీ కన్సర్న్స్. ఎస్, అది అక్కడ వరకు అంటే అర్థం ఉంది. కానీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దేవుని ప్రసాదాన్ని తినకండి అని హోంమంత్రి పరోక్షంగా చెప్తున్నారు కదా. సో నేను ఓపెన్గా నిన్న ఒక నాయకుడు అడుగుతున్నాడు, బీజేపీ నాయకుడు, సార్ మీలాంటి వాళ్ళు అడగాలి సార్, వేరే మతాల గురించి చంద్రబాబు నాయుడు ఇంత ధైర్యంగా అనగలడా సార్ అని. నిజంగా జరిగిన అనగలడా సార్, వేరే మతాల్లో ఇట్లా జరిగిందని? మన హిందూ మతం గురించి ఎందుకంటారు సార్ ఇట్లా? అంటే హిందువులు చాతకాని వాళ్ళనా వాళ్ళ అభిప్రాయము? అది మరి మీరు నాతో చెప్తే ఎట్లయ్యా అన్న. ఏం చేస్తాం సార్, మాకు పొలిటికల్గా ఉన్న రిలేషన్షిప్ ఇస్తే మేము అనలేకపోతున్నాం. ఆడికి ఒక మేరకు మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడా మేము ఈ గో భాష పా భాష మాట్లాడతలేము. మా మాధవ్ మాట్లాడతలేడని మీరే కదా సార్ చెప్పింది మొన్న అన్నాడు. కానీ అంతకన్నా ఎక్కువ మేము ఏం చేయాలి సార్? అందుకే మీలాంటి వాళ్ళు రైజ్ చేయాలి. ఇతర మతాలకు సంబంధించిన అంశాలలో ఈ రకమైన రచ్చ అధికారంలో ఉన్నవాడు చేస్తాడా? ఏ ఆధారము ప్రూవ్ కాకుండా అక్కడికి అయిపోయింది కదా. సో ఇప్పటి వరకు కల్తీ సిట్ ఎవరేశారు? కేంద్ర ప్రభుత్వ సిబిఐ, రాష్ట్ర పోలీసుతో కూడిన బృందం, అధికార పార్టీయే వేసిన అధికార కూటమి ప్రభుత్వం. ఆ సిట్ చార్జ్ షీట్లో కూడా ఎక్కడా కొవ్వులు కలిసినాయని లేదు, లేకపోయినా కలిసిందని చెప్తున్నారు ఇప్పటికీ. అందులో కూడా ఏమన్నారు, 10% లోపు ఉంటే నిర్ధారించలేము అన్నారు. మరింత శాస్త్రీయ పరిశోధనలు జరపండి, నిర్ధారించండి. నిర్ధారణలో కనుక తేలితే అప్పుడు చెప్పండి. అప్పటిదాకా ఎందుకు చెప్తున్నారు? మరి అప్పటిదాకా ఎందుకు మీరు ఆల్రెడీ నిర్ధారణ అయిపోయిందని చెప్తున్నారు, తప్పు కదా ఇది. సో ఇక సిట్ ఛార్జ్ షీట్లు ఏం చెప్పారు? ఖచ్చితంగా రసాయనికాలతో కల్తీ జరిగిందని స్పష్టంగా ఉంది. అందులో ఎలా జరిగింది, మోడస్ ఆపరండే ఉంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంది. ఒక చుక్క పాలు లేకుండా, ఒక్క బొట్టు నెయ్యి లేకుండా, ఒక బొట్టు పాలు లేకుండా, మీగడ లేకుండా, వెన లేకుండా నెయ్యి తీశారని ఇంతవరకు ఛార్జ్ షీట్లో ఉంది. ఇది ఛార్జ్ షీట్, ఆరోపణ పత్రం. దీనిపైన కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తేలితే కఠినాతి కఠినంగా శిక్షించండి. దానికి నిజం ఇప్పుడు సాధు పరిషత్ అడిగినట్టు ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, తొందరగా తేల్చండి. కానీ అప్పటిదాకా ఆ బదనాం కూడా చేయకండి అంట. పోనీ అదన్నా చేసిన కొద్దిగా అర్థం ఉంది. సింథటిక్ గీ అంటే అర్థం ఉంది. ఈ గొడ్డుకో పందికో గోలేందండి. ఇది కాక బాత్రూమ్ కెమికల్స్. ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను, నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరు సార్ కాల్ చేసి అది ఎవరు, ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్గా రివీల్ చేయలేను కదా కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గొడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైకి కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా అన్నట్టు. చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే,
20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అన్నాక కింద జనం అనరా చెప్పండి? నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకవు కలిసింది, పందికొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. మీరు నిరూపించండి అంటాను. నేను ఏం కోరుకుంటానంటే అవి నిజంగా కలిసిన ఆ మాట అనకపోతే మంచిది, ఏదో వాళ్ళు జైలు ఎత్తేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది అనాల్సి వస్తే కోర్టుల్లో ఎక్కడో వస్తే, ఏడో ఛార్జ్షీట్లో వస్తే వేరు, కానీ ప్రతిరోజు పత్రికల్లో వస్తే అయ్యా ఈ మాట వినదలుచుకోలేదు నేను అనను. మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమి చేసినా నేను రెడీ, నేను మాత్రం అనవన్నను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అనడం ఏంటి, పలానాడికి ఎందుకు ఫోన్ చేశావని అంటే ఓపెన్గా నేను నెంబర్లతో సహా పంపుతున్నా కదా. నో సీక్రెసీ. ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళపైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్ ఇంకా 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 ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను? నేను సచ్చినా చెప్పను. ఎందుకంటే అది లేదు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ ఉంది. సస్పెక్టెడ్ చెప్తానా? నేను ఇదివరకే చెప్పాను. అయ్యా మీకు ఈసీజీలో ప్రాబ్లం వస్తే గుండె ఆగిపోయిందని చెప్పమంటే నేను చెప్పాను, ఎట్టి పట్ల చెప్పాను. నేను ఈసీజీలో ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పను. అనుమానం వచ్చింది, దీనికి మీద హయ్యర్ టెస్ట్ పోవాలి అంట. కానీ మీరు అన్నట్లు గుండె ఆగిపోయింది, మనిషి చచ్చిపోయిందని చెప్పు, మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పు, బైపాస్ చేయమని చెప్పు అంటే నేను చెప్పాను. దట్ విల్ నెవర్ బి డూ. ఒక మనిషికి ఆరోగ్య విషయంలో చెప్పానంటే దేవదేవుని ప్రసాదం చెప్తానా? సో ఇది అందువల్ల ఇంకా మీకు కావాలంటే నేను ఇంకా చాలా విషయాలు బయటకు చెప్తాను. ఎందుకు ఇక్కడ వరకు ఆగుతున్నాను? ఎందుకంటే నా ఉద్దేశం ఇది ఇంకా ఇంకా సమాజానికి మంచిది కాదని చెప్పడమే. సో ఇప్పటికైనా ఆపండి. ఎక్కడైతే ఛార్జ్షీట్లో ఏముందో అది చెప్పండి. కొంతవరకు లాజిక్ ఉంది. ఛార్జ్షీట్లో రసాయనకాలతో కల్తీ జరిగిందని ఉంది, సింథటిక్ గీ అని ఉంది. నా అభిప్రాయం అయితే అది కూడా 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, అది కోర్టులో తేల్చండి, తొందరగా శిక్ష పడేది. 2029 ఎలక్షన్ల వరకు సాగదీయకండి దయచేసి. ఏంటి ఒక పదార్థంలో కల్తీని తేల్చడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టాలనా? తేల్చండి, తొందరగా తేల్చండి. నిజంగా నా సాధువులు అడుగుతున్నట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది 3 నెలలు తేల్చండి, 6 నెలలు తేల్చండి. అత్యాచారాలను తేల్చలేమో మన 6 నెలల 3 నెలల. ఇది కూడా ఒక అపచారం కదా, అన్యాయం కదా. ఇది తేల్చండి. 3 నెలలు 6 నెలలు కోర్టు కేసు పెట్టండి, వాళ్ళకి శిక్ష విధించండి. ఈ చర్చకు పులి స్టాప్ పెట్టి ఆ దేవుని ప్రసాదం పైన ఇంకా ఇంకా ఈ మలినమైన చర్చ జరగకుండా చూడండి అని అడుగుతుంది. ఇలా తప్పేంటి? ఇది అడిగినందుకు కూడా తిట్టండి, మీ ఇష్టం. సో మనము చెప్పము, దేవుని ప్రసాదం గురించి ఇలాంటి అపవాదులు అపచారం చెయ్యము. అది చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు నేర్పిన సంస్కారం, చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం ఇంటూ లేచాము. ఈ అపచారం చెయ్యము. మీ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు చేయమంటారు? నాకు అర్థం కాదు. నేను ఇప్పటికే చెప్తున్నాను, కల్తీ జరగలేదని నేను అంటలేను. ఎందుకంటే నేనెవరిని కల్తీ జరిగిందని చెప్పడానికి, జరగలేదని చెప్పడానికి? ఛార్జ్షీట్లో కల్తీ జరిగిందని ఉంది, అది చెప్తాను. సో మీకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని ఉంది, అది చెప్తాను. సో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్నది నిజం. అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందని ఇంత చర్చ జరుగుతుందా?